ఓకే. ఇప్పుడు గురుగారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 12 రాశుల యొక్క ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? మొదటి స్టార్ట్ చేసేది మనం మొదటి మేషరాశికి వచ్చేసరికి అశ్విని, భరణి 1, 2, 3 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అసలు ఈ రాజపూజ్యం అవమానం అంటే చాలామందికి ఏంటంటే అయ్యో నేను తప్పు అవమానం ఇలాంటి క్వశ్చన్స్ ఎదుగుతాయి. అసలు ఏంటి గురుగారు అసలు ఇది? అప్పుడు ఆదాయం మీరు అన్నట్లుగా మేషరాశి అడిగారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే అండి, మీరు అడిగా నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కానివ్వండి, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు కానీ, కృత్తికా నక్షత్రం కూడా 1వ పాదం కూడా మేషరాశిలోనే ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే అది. అయితే ఆదాయం ఏమిటంటే మనకు ఉన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం చెప్పడం కోసమే ఆదాయం అంటారు. అదే తప్ప మనకు ఆదాయం 4 రూపాయలే వస్తుందా 3 రూపాయలే వస్తుందని కాదు అన్నమాట. ఆదాయం ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంటుంది మనకి దాన్ని బట్టి వ్యయం అంటే ఖర్చు ఏ విధంగా వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం. అలాగే రాజ్యపూజ్యం ఎంతమంది గౌరవిస్తాడో మన గౌరవ ప్రపత్తులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఎలా ఉంటాయి, అవమానం ఎలా ఉంటుంది, మనం ఎలా నడుచుకుంటాం అని సునాయాసంగా మనకి సంఖ్యలను బట్టి చెప్పారన్నమాట. ఆదాయం 8, వ్యయం 14 అంటే ఇప్పుడు 8 ఆదాయం వస్తే 14 వ్యయం ఉంది. 8 రూపాయలు వస్తే వీడు అప్పు చేసి మళ్ళీ వీడు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఖర్చు పెట్టుకోవాలి అంటే పొదుపు చేసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కోసం అన్నమాట. అంటే ఖర్చు పెరుగుతోంది. ఆ ఖర్చు కూడా అనవసరంగా అవ్వచ్చు, ఏదో గృహం కానీ పెళ్లి కానీ చేయవచ్చు, అలా కూడా వ్యయం అవ్వచ్చు అండి. మంచిగా వ్యయం అయిపోతే పర్వాలేదండి. అందుకే ఇలాంటిటప్పుడు బాగోనప్పుడు ఏం చేయాలంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేయడం అలాంటివి చేస్తే డబ్బులు అలా ఖర్చు అయిపోతే ఉపయోగపడతాయి అన్నమాట. అలా కాకుండా డబ్బులు బ్యాంకులో ఇంట్లోనే పెట్టి కూర్చున్నాం అనుకోండి, ఏదో ఒక రూపంలో రోగమో రొచ్చో ఏదో ఒకటి ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దొంగల వల్ల భయమో పోతుందన్నమాట. ఇంకా రాజ్యపూజ్యం అంటే గౌరవించేటువంటి వాళ్ళు పెరిగారనుకోండి ఈ సంవత్సరం గౌరవ ప్రపత్తులు బాగున్నాయి, మన ప్రవర్తన కూడా బాగుంది, పర్వాలేదు అనిపిస్తుంది. అగౌరవం ఉందనుకోండి, ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా మన పనేదో మనం చూసుకు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అయితే మీరు అడిగిన దాని ప్రకారం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏకాదశి స్థానం లాభస్థానంలో కుంభరాశిలో శని ఉన్నాడండి. అందుచేత బాగుందండి. రాహు కూడా అండి ఈ సంవత్సరం వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు, ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఆ ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఖర్చు పెరుగుతోంది. అందుకే ఇక్కడ ఖర్చు చూపించిన 14 కారణం కూడా అదే. గ్రహాలను బట్టి అంకెలు కూడా వస్తాయండి. కాబట్టి రాహు అదండి. కేతువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు, కన్యారాశిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. దానివల్ల కొంచెం మేషరాశి వారి బట్టి బాగుంది, పర్వాలేదు. మనకు వ్యయం ఉన్నప్పటికీ అవమానం పెద్ద ఏం లేదు. రాజ్యపూజ్యం 4 ఉంది కదా, అవమానం 3 కాబట్టి గౌరవ ప్రపత్తులు బాగుంటాయి. ఖర్చు అవుతుంది కానీ ఆ ఖర్చు గృహానికో పెళ్ళికో వ్యాపారానికో వినియోగించే అవకాశం గత సంవత్సరం కన్నా మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇంకొక విషయం గురుగారు, ఉద్యోగపరంగా పెళ్లి పరంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఈ మేషరాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం? ఉద్యోగపరంగా అయితే వీళ్ళకి మార్పులు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం, విద్యార్థిని విద్యార్థులు విద్యాభ్యాసం ఇతర దేశాలు బట్టి ఇతర కాలేజీల్లో జాయిన్ అవ్వడం, తర్వాత వ్యాపార రీత్యా కూడా బాగుంది, వ్యాపారాలు కూడా బాగుంటాయి ఈ సంవత్సరం. మేషరాశి వారు ఏం తలపెట్టినా ఈ సంవత్సరం బాగుంది. పెళ్లి గురించి అడిగారు, వివాహం కూడా చాలా కాలంగా వాయిదాలు పడుతూ ఉన్నటువంటి అశ్విని నక్షత్రం కానీ భరణి కానీ కృత్తికా నక్షత్రం వల్ల సంబంధాలు కూడా కుదరడం, ఈ సంవత్సరం వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. మెడిసిన్, లాసెట్, ఇంజనీరింగు తర్వాత వీళ్ళకి బాగుంటుంది కూడా. ఉద్యోగస్తులు మీరు అడిగిన విధంగా కొంచెం బదిలీలు ఉన్నాయి, కాకపోతే ఇష్టమైన బదిలీలు ఉన్నాయి, జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు అయితే కంపల్సరీగా వీళ్ళకు ఉంటుందన్నమాట ఈ సంవత్సరం. అంటే ఇంకొక విషయం గురుగారు, ఇప్పుడు వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? 1, 2, 3, 4 పాదాల వారికి ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే వీరికి ఇంకా బాగుంటుంది? మనకి మామూలుగా అయితే అండి వీళ్ళకి మేషరాశి వారి పరిహారాలు ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి, తెలియదు మన వాళ్ళు. చెన్నైన కుంభకోణం అని ఇలా అలా వెళ్తూ ఉంటాం. అలా కాకుండా మనకు దగ్గరలోనే మనకు కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. అందులో దక్షారామం ఒకటి అన్నమాట, చాలా విశేషమైన శక్తివంతమైన 108 టెంపుల్స్ శక్తిపీఠాల్లో ఒకటి. పరమశివుడు చాలా విశేషమైనటువంటి దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం. చాలామంది దాక్షారామం అంటారు, అనకూడదు, దక్షారామం మాట అండి. ఓకే. అయితే మీరు అన్నట్టుగా మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఏమైందంటే అండి, మనకి ఈ దక్షారామంలో చుట్టూ కూడా అనేక శివాలయాలు ఉంటాయండి. చూస్తే కూడా పైనుంచి చూస్తే పద్మాకారంలో ఉంటుంది, శ్రీచక్రంలో పద్మాకారంలో దక్షారామం. అక్కడ విష్ణుమూర్తి వచ్చేసాడు ఉన్నారు అంటే ఉంటాడు, అలా ఉంటాడు. మరి ఐడిలో భావభావపరిదిలే కదండి, కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ పద్మాకారంలో ఉండడం విశేషమైన శక్తివంతమైన క్షేత్రం అన్నమాట. అలాగే ఈ ఆలయంలో 27 నక్షత్రాల సంబంధించిన దేవాలయాలు ఈ 4 దిక్కుల్లోనూ ఉంటుందన్నమాట ఈ క్షేత్రానికి. మనకు తెలియదు చాలామందికి. అయితే మన భక్తి ఉన్నవారు చాలా ప్రయోగం చేశారు దీని మీద, అసలు ఏమిటి, ఏ గ్రహానికి ఏ నక్షత్రానికి ఎక్కడ శాంతి చేసుకుంటే బాగుంటుంది, మన వాళ్ళంతా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో
ప్రేక్షకులకి భారతీయులు ప్రవాస భారతీయులు కూడా ఈ క్షేత్రంలో మనం ఈ పూజ చేసుకుంటే తొందరగా ఎక్కువ ఖర్చు లేకుండా తొందరగా వీళ్ళకి రెమెడీగా ఉపయోగపడుతుంది. అంటే అక్కడ అభిషేకం చేసుకోవడం, పూజ చేయించుకోవడం, వాళ్ళు చెప్పినట్లుగా పాటిస్తే ఆ గ్రహ దోషాలు తొలగిపోతాయండి. అయితే మీరు అడిగినట్లుగా మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళండి బ్రహ్మపురి అని ఉందండి ఈ ద్రాక్షారామాన దగ్గరలో. ఆ బ్రహ్మపురిలో శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉందండి. అక్కడ అభిషేకం చేయించుకోవడం, పూజ చేసుకోవడం వల్ల ఈ 1వ పాదం వాళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. ఈ 2వ పాదం వాళ్ళకి ఉట్టిమిల్లు అని ఉందండి. బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి దేవాలయం ఉందండి. ఆ దేవాలయంలో వీళ్ళు శాంతి చేయించుకుంటే అభిషేకం కానీ బాగుంటుంది. ఇంకా అశ్విని నక్షత్రంలో మళ్ళీ 3వ పాదం వాళ్ళ ఉయ్యూరు ఉందండి. ఉయ్యూరులో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుంటే శాంతి, ఆ 3వ పాదం వాళ్ళకి శాంతికి బాగుంటుంది. అయ్యా 4వ పాదం దుద్దుకూరు అన్నమాట. దుద్దుకూరు పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయం, ఇది కూడా అభిషేకం. ఈ అశ్విని నక్షత్రం 4 పాదాలకి అంటే ఆయా క్షేత్రాలు వీళ్ళు సునాయాసంగా వీళ్ళు అభిషేకం అర్చన హోమం ఏదో చేసుకుంటే బాగుంటుంది. ఎన్ని రోజులు చేసుకోవాలి గురుగారు? 1-2 రోజులు సరిపోతుందండి. అంటే వీళ్ళొక నియమం ఏమైనా ఉందా? అంటే ఇది ఇన్ని రోజులు చేసిన తర్వాత వెళ్ళి అభిషేకం చేసుకుంటే మంచిది అంటే ఈ పర్టికులర్లీ ఈ రాశి వాళ్ళకి ఇలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాగ చేయాలి? అంటే వీళ్ళ అశ్విని నక్షత్రం అన్నాం కదండి, ఈ నక్షత్రం ఉన్న రోజున చేయించుకుంటే చాలా మంచిది. అది కూడా ఏదైనా సోమవారం కానీ, స్వామి ప్రీతి కదండి, సోమవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి ప్రీతి కాబట్టి ఆ రోజున అభిషేకం కానీ శాంతి హోమాలు కానీ అక్కడ జరిపించుకుంటే ఈ క్షేత్రంలో జరిపి తొందరగా వీళ్ళకి పనికి వస్తుంది. ఇంకా 2వది మీరు భరణీ నక్షత్రం అడుగు ఇదే రాశిలో ఉంటుంది కదండి. భరణీ నక్షత్రం వారికి కోలంక అనే గ్రామంలో ఉమామహేశ్వర సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా అభిషేకం చేసుకోవచ్చు, అర్చన. అలాగే ఈ భరణీ నక్షత్ర దోష పరిహారం. తర్వాత ఎంజరం అంటున్నారు, అది 2వ పాదం వాళ్ళు. 2వ పాదం వాళ్ళు ఆ ఇంజరంలో ఉమామహేశ్వర సమేత గురుస్మేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉందండి, అక్కడ అభిషేకం అర్చన చేసుకోవచ్చు. 3వ పాదం వారు పల్లిపాలెం అని ఉందండి, గంగా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. చాలా మహిమగలిగినటువంటిది. కాశీ వెళ్ళి ఇక్కడ చేసుకుంటే చాలా ఇదే బాట. తర్వాత మనకి మళ్ళీ 4వ పాదం వాళ్ళకి వచ్చిన తర్వాత ఉప్పంగళ్ళ అని ఏదో ఉందండి అక్కడ మనకి, ఉప్పంగళ అనుకుంటా. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్తారు వాళ్ళు. అక్కడ ఈ స్వామికి అభిషేకం అర్చన శాంతులు చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనకి మళ్ళీ కృతికా నక్షత్రం వాళ్ళకి నేలపల్లి అని ఉందని ఊరు. ఆ నేలపల్లిలో మనకి మీనాక్షి సమేత శ్రీమతి నీలకంఠేశ్వర స్వామి వారు అన్నమాట. అక్కడ అభిషేకం పూజ అర్చన చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు, ఈ మేషరాశి వాళ్ళు ఇవి చేసుకుంటే సునాయాసంగా మన పరిశోధన చేసింది, భక్తివన్ కూడా పరిశోధన చేసింది. ఈ క్షేత్రాల్లో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కురదినామ సంవత్సరం వీళ్ళు ఎక్కడ తొందరగా వీళ్ళు పరిహారం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందని వీళ్ళు పరిశోధన పూర్వకంగా మన వాళ్ళు. సరే, ఇంకొకటి ఇది కాకుండా అంటే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు లేదా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేయొచ్చు? వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేయాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, భక్తివన్ తెలుగువన్ ద్వారా. నా నెంబర్ కానీ తెలుగువన్ కానీ భక్తివన్ సంప్రదించవచ్చు. మీకు ఏమైనా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. లేదా మీ దగ్గరలో ఇంటి పురోహితులు, ఆలయ అర్చకులు ఉంటారు, వాళ్ళ ద్వారా మీ జాతకాన్ని చూపించి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుని అక్కడ హోమాలు కానీ అభిషేకాలు చేసుకోవచ్చు. కానీ మన ఇంటి దగ్గర ఇక్కడ చేసుకుని ఈ క్షేత్రాల్లో చేసుకుంటే తొందరగా వీళ్ళకి సమస్య పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇంకొక విషయం అంటే చాలామంది అంటే అమెరికాలో ఉంటున్నాము, మేము రాలేము, మేము మా తల్లిదండ్రులు చేస్తారు. అసలు ఈ పరిహారం అనేది వాళ్ళు చేసుకోవాలా లేకపోతే తల్లిదండ్రులు చేస్తే సరిపోతుందా? ఇదొక కన్ఫ్యూజన్ స్టేటస్. అవును, కరెక్ట్. మీరు అడిగిన వాస్తవం అండి ప్రశ్న కూడా, అది నిజమే. అది కానీ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. నాకు దోషం ఉంటే నేనే చేయించుకోవాలి దగ్గర నా తల్లిదండ్రులు కూర్చోబెట్టి. నాకు ఒంట్లో బాగా నేనే హాస్పిటల్కి వేరే వాళ్ళు వెళ్తే కుదరదు కదండి. కానీ రానిటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లికి తండ్రికి హక్కు ఉంటుంది, తల్లిదండ్రులకి ఉంటుంది. వాళ్ళు చేస్తే పుత్రుడు బాగుండాలని చేస్తే వాళ్ళకి వస్తుందండి. కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా కూడా చేయించుకోవచ్చు. 50% అంతే, స్వయంగా ఎవరికి వాడు చేయించుకోవాల్సిందే, చేసుకుంటే మంచిదే. మనకి విదేశాల నుంచి వస్తూ మీ ద్వారా కూడా వస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు, చేయించుకుని వెళ్తారు స్వయంగా. ఆ విధంగానే ఎవరికి వాళ్ళే చేసుకోవాలండి. ఓకే.